నమస్తే, నా పేరు శ్రీనివాస్ ఆల్ ఇన్ వన్ ఛానల్కు స్వాగతం. ఈ రోజున మీరు రోడ్ వైర్లెస్ గో కాంపాక్ట్ వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ థర్డ్ జనరేషన్ దీని మీద తెలుగు అన్బాక్సింగ్ రివ్యూ వీడియో చూడబోతున్నారు. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, అందుకే నేను ఎక్కడ కొనమని చెప్పను, ఆల్రెడీ కొనాలనుకున్న వాళ్లకు ఉపయోగపడే వీడియో మాత్రమే. ఇది ఒక రిసీవర్, 2 ట్రాన్స్మిటర్లు, ఇది క్యారీ పౌచ్, క్విక్ స్టార్ట్ గైడ్, ఇది జస్ట్ క్లీనింగ్ క్లాత్ అనమాట. మనం కెమెరాకి వాడే కేబుల్ ఇదే. దీని SC2 TRS కేబుల్ అంటారు. ఇది SC21 USB-C to లైట్నింగ్ కేబుల్. ఇది SC22 USB-C to USB-C కేబుల్. ఇవి విండ్షీల్డ్స్ అనమాట. ఇది గాలి ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ఇవి వాడితే మనకు ఆ గాలి తలకు డిస్టర్బెన్స్ రాకుండా ఉంటుంది. దీన్ని SC33 ఛార్జింగ్ హబ్ అంటారు. మనం ఛార్జ్ చేయడానికి కానీ కంప్యూటర్ కనెక్ట్ చేయడానికి కానీ దీని నుంచి చేయాల్సి ఉంటుంది. బాక్స్లో వచ్చిన కేబుల్స్ ద్వారా మనం ఆండ్రాయిడ్ ఫోన్ కనెక్ట్ చేయొచ్చు లేదా కెమెరా కనెక్ట్ చేయొచ్చు. దీనికి 2 ట్రాన్స్మిటర్లు వస్తాయి, ఇద్దరు వాడచ్చు. ఇప్పుడు డిస్టెన్స్ను మిగతా ఆప్షన్స్ చూద్దాం. ప్రస్తుతం మీరు వింటున్న ఈ ఆడియో నేనే ఎడిట్ చేయలేదు, కెమెరా రికార్డ్ అయిన దాన్ని మీరు డైరెక్ట్గా వింటున్నారు. ఈ ప్రోడక్ట్ ధర అమెజాన్లో 35,000గా ఉంది. ఒక 2-3 వేలు తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. మీరు కొనేటప్పుడు చూసి కొనుక్కోవాలి. ప్రధానంగా దీనిలో ఉన్న మైనస్ పాయింట్ని ఫస్ట్ చెప్తా. వీటిల్లో ఇంటర్నల్ బ్యాటరీస్ ఉంటాయి. ఇంటర్నల్ బ్యాటరీస్ ఏ రోజుకైనా డెడ్ అవ్వాల్సిందే. మనం ఫోన్లో కూడా చూస్తూ ఉంటాం. ప్రారంభంలో ఛార్జింగ్ బాగా ఉంటుంది, రాను దాని పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. అలా ఈ ఇంటర్నల్ బ్యాటరీస్ వీక్ అయిన నాడు దీనిలో బ్యాటరీస్ ఎలా మార్చాలనేది ఇంతవరకు నాకు ఎక్కడ వెబ్సైట్స్లో కానీ బయట హెల్ప్లో కానీ కనిపించలేదు. రాను ఈ ఛార్జింగ్ డ్యూరేషన్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒకసారి ఛార్జ్ చేస్తే ఇది 7 గంటలు పర్ఫామ్ చేస్తుందని వెబ్సైట్స్లో ఉంది. యూజువల్గా ఒక 6 గంటల వరకు నేను ఇంతకు ముందు వాడిన రోడ్ సిస్టమ్స్ అన్నీ పనిచేసాయి. ఇక దీని ఫీచర్స్ విషయానికి వస్తే మంచి ఫీచర్స్ చాలా ఉన్నాయి. వాటిల్లో 32 బిట్ ఇంటర్నల్ రికార్డింగ్ ఒకటి. ఇంటర్నల్ రికార్డింగ్లో ఉండే 3 రకాల ఉపయోగాలు తెలుసుకుందాం. ప్రధానంగా ట్రాన్స్మిటర్కి రిసీవర్కి డిస్టెన్స్ పెరిగిపోయి సిగ్నల్ వీక్ అయిపోయినప్పుడు ఇండిపెండెంట్గా కూడా ఈ రికార్డర్ లోపల వాయిస్ రికార్డ్ అవుతూ ఉంటుంది. దానివల్ల పోస్ట్ ప్రొడక్షన్లో సింక్ చేసి ఈ ఆడియోని రికవర్ చేయొచ్చు. 32 బిట్ ఇంటర్నల్ రికార్డింగ్ వల్ల ఉన్న రెండో బెనిఫిట్ ఏంటంటే ఏదైనా హై సౌండ్లో రికార్డ్ అయినప్పుడు ఆ వాయిస్ క్లిప్పింగ్ రాకుండా మనం పోస్ట్ ప్రొడక్షన్లో ఆ వాయిస్ని నార్మల్ చేయొచ్చు. అలానే లో సౌండ్లో ఏదైనా రికార్డ్ అయితే దాన్ని పోస్ట్ ప్రొడక్షన్లో యాంప్లిఫై చేసినా కూడా డిస్టర్బెన్స్ రాకుండా ఉంటుంది. ఇక మూడో బెనిఫిట్ ఏంటంటే కెమెరా, ఫోను ఇవేమీ లేకపోయిన వీడియోకి వీటిని ఇండిపెండెంట్గా కూడా వాయిస్ రికార్డర్స్ కింద ఉపయోగించవచ్చు. ఈ ఇంటర్నల్ రికార్డింగ్ ఫీచర్ను ఉపయోగించి మనం ఈ 2 మైక్రోఫోన్లలో 40 గంటల వరకు ఆడియో రికార్డ్ చేయొచ్చు. రోడ్ వెబ్సైట్ అలానే బాక్స్ మీద చెప్పిన దాని ప్రకారం ట్రాన్స్మిటర్కి రిసీవర్కి మధ్య 260 మీటర్ల రేంజ్ వరకు కవర్ చేస్తుందని ఉన్నది. యూజువల్గా అంత దూరం ఇది వాడాల్సిన అవసరం రాదు. ఈ ట్రాన్స్మిటర్స్లో బ్లాకే కాకుండా చాలా రకాల కలర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ఉన్న మరొక ప్రధానమైన ఫీచర్ ఏంటంటే కెమెరాలో కానీ స్మార్ట్ ఫోన్లో కానీ వాయిస్ ఇన్పుట్ ఎంతవరకు ఇవ్వాలనేది మనకు తెలియకపోయినా యాక్టివ్ గెయిన్ అసిస్టెంట్ ఉండటం వల్ల రికార్డింగ్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ కాకుండా ఈక్వల్గా రికార్డ్ అవుతాయి. కానీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేకపోవటం వల్ల అవుట్డోర్లో రికార్డ్ చేసినప్పుడు చుట్టూతో ఉన్న డిస్టర్బెన్స్ అన్నీ రికార్డ్ అవుతాయి. అది పోస్ట్ ప్రొడక్షన్లో ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కూడా నేను ఒక పార్క్లో ఉన్నాను, దూరంగా JCB పనిచేస్తుంది. ఆ సౌండ్ మీకు ఎంతవరకు వినపడుతుందో గమనించండి. దాదాపు ఒక 150 మీటర్ల దూరంలో వర్క్ చేస్తుంది అది. ఈ వీడియోలో మరొక ఫైనల్ అప్డేట్ ఏంటంటే నేను ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేసి అది నాకు డెలివర్ అయ్యి నేను ఈ వీడియో షూటింగ్ పూర్తి చేసే నాటికి వారం రోజులు పట్టింది. ఈ వారంలో ఈ ప్రోడక్ట్ ధర 10,000 రూపాయలు తగ్గింది. మరి కారణాలు నాకు తెలియదు, ఇది ఇంకా ప్రైస్ తగ్గుతుందేమో కూడా నాకు తెలియదు. ఇది వైర్లెస్ గో రివ్యూ. అలానే వైర్లెస్ ప్రో అనే సిస్టమ్ ఉంది. దీనిలో చాలా రకాల యాక్సెసరీస్తో కలిపి వస్తుంది ఈ కిట్. ఇది దీని మీద కూడా ప్రోడక్ట్ రివ్యూ చేశాను, అది ఇదే ఛానల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి.